హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. టైం అయితే మార్నింగ్ 10:30 అవుతుంది. రోజు క్లైమేట్ ఫ్రెండ్లీ. రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇదే నా లాస్ట్ డే చెన్నైలో. రోజు చెన్నైలో ఉన్నది 4 సంవత్సరాలు ఇదే సిటీలోనే ఉన్నా. సో ఇప్పుడు సిటీ వదిలేసే టైం వచ్చేసింది. వెళ్ళిపోతున్నా చెన్నై. ఇప్పుడైతే కొంచెం ప్యాకింగ్ ఉంది. నా ఫేవరెట్ బుక్. సో గైస్, ఇప్పుడు ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను చికెన్ చేస్తున్నాను. రైస్ కుక్కర్లో చికెన్ చేస్తున్నాను, ఎందుకంటే గ్యాస్ అయిపోయింది. ఆనియన్స్ అయితే ఒక్కలా కట్ చేసి వేసా. ఆనియన్స్ ఇది అవుతుంది, అంతే. టమాటాలు కట్ చేసా. ఇప్పుడు చికెన్ని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి చికెన్ వాష్ చేసుకొస్తా. సో గైస్, చికెన్ కూడా వాష్ చేసుకొచ్చా. ఇప్పుడు చికెన్ సైడ్ పెట్టేద్దాం. ఇప్పుడు చికెన్ వేసే టైం వచ్చేసింది. చికెన్ వేసేసి ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. పైన ముక్కలు కింద ముక్కలు పైకి వచ్చేదాకా బాగా కలపాలి. సో గైస్, రూమ్ లో అయితే రైస్ అయిపోయింది. ఇప్పుడు నేను రైస్ తీసుకోవడానికి వెళ్తున్నా బయటికి. రైస్ అయితే తీసుకున్నా. ఇప్పుడు రూమ్కి వెళ్ళి రైస్ చేసుకోవాలి. సో గైస్, ఇప్పుడు చికెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ని ఒక కడాయిలో తీసుకుందాం. చికెన్ని కడాయిలో ఎందుకు తీసుకుంటున్నా అంటే, ఇప్పుడు రైస్ ఇందులో పెట్టాలి, ఎందుకంటే మా దగ్గర గ్యాస్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుని వస్తా. సో గైస్, వాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో రైస్ తీసుకుంటున్నా. ఈ బౌల్తో మనం ఎంత రైస్ తీసుకుంటే దీనికి డబుల్ వాటర్ వేయాలి. సో నేను 1, 2, 3, 2. నేనైతే ఇప్పుడు 3.5 తీసుకుంటున్నా. రైస్ కొంచెం ఉంది, ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే కాబట్టి నాది రైస్ నేను కొంచెం తెచ్చుకున్నా. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకోవాలి. సో గైస్, ఇప్పుడైతే వాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి. మనం 3.5 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి దీంట్లో మనం 7 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 2, 3, 4, 5, 6, 7. కొంచెం వాటర్ పోసుకుంటా బస్. ఇప్పుడు దీన్ని తీసుకుని ఇందులో పెట్టేయాలి. పెట్టేసి బట్టలు చేయాలి. ఇక్కడ పెట్టాల్సిన ఇది కుక్ అయిపోద్ది, హాఫ్ కుక్ అయిపోద్ది. సో గైస్, ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. ఇప్పుడు మనం దీన్ని సైడ్ పెట్టుకోవాలి. సైడ్ పెట్టుకుందాం. రైట్. సో గైస్, టేస్ట్ చేద్దాం వంట ఎలా వచ్చిందో. సో గైస్, వంట అయితే బాగానే వచ్చింది. సో మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి వంటగాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి. సో గైస్, ఈ వ్లాగ్ నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటా. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్.